హాయ్ అండి. ఈ గణేష్ చతుర్థికి బొజ్జగణపైన చేసుకుందామా మరి? బంకమట్టితో నేను ప్రిపేర్ చేశాను చూడండి. ఈ విధంగా మీకు నేర్పిస్తాను, సరేనా? ఇదిగోండి, బంకమట్టి ఎక్కడైనా దొరికితే తెచ్చుకుని మన ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపిస్తాను. నేను ఇలా 2 బొజ్జగణపయ్యలు, చిన్నవి పెద్ద గణపయ్యని చేశాను అన్నమాట. దీనికి కొంచెం ఆయిల్ ఒక పక్కన పెట్టుకొని కొంచెం వాటర్ కూడా కొంచెం పక్కన పెట్టుకుంటానండి. ఇది ఒక ఆయిల్ అప్లై చేస్తే ఏంటంటే మనకి మట్టి మన చేతికి ఏమి అంటదు. ఇలా ప్రెస్ చేసుకొని మనకి ఎంత కావాలో అంత తీసుకొని అలా చేస్తే ఈజీగా వచ్చేస్తుంది అనమాట. అయితే ఆయిల్ హెల్ప్తోనే దాన్ని ఇలాగా షేప్ చేసుకుని, అంటే దీని మీద గణపైన నేను నిలబెడదామని నా ప్లాన్. చిన్న ముగ్గేసి తర్వాత ఆసనం కూడా చూపిస్తాను. జస్ట్ అట్లా చేసి టూత్పిక్తో ఇంప్రెషన్స్ ఇచ్చుకున్నాను. ఏదో ఒక ముగ్గు పెట్టినట్టు అనమాట. ఆయిల్తో చేయడం వల్ల అది మూవ్ అవుతుంది. ఇప్పుడు బొజ్జ గణపయ్యకి ఫస్ట్ మనం బొజ్జ చేద్దాం. ఈ బొజ్జ అన్నది మనం ఎంత సైజు చేయాలి అంటే మన మూర్తి ఎంత సైజ్ చేయాలో దాని ప్రకారం బొజ్జను పెట్టుకోవాలి. మధ్యలో బొడ్డుకి మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు 2 ఈక్వల్ పార్ట్స్ తీసుకుని కోన్ షేప్ చెప్తుంటాను కదా, అలాగే కోన్ షేప్ చేసుకున్నాను. ఇవి కాళ్ళు అనమాట. 2 సేమ్ వచ్చేలాగా చూసుకుని అంతేనండి, వాటిని 2 వైపులా ప్రెస్ చేస్తున్నాను. లాస్ట్లో చిటికెన వేలుతో ప్రెస్ చేస్తే అది పాదం అవుతుంది. అయితే దీనికి ఇది ఫిక్స్ చేయాలి అంటే కొంచెం వాటర్ తీసుకుని చిన్న మట్టి తీసుకుని అలా అంటించుకుంటూ ఉండాలి. అప్పుడు ఇంకా మీకు బాగా ఫిక్స్ అయిపోతుంది. దీని మీద పంచి అయిపోయింది. పంచికి తర్వాత కొంచెం ఆరిన తర్వాత టూత్పిక్తో ఇంప్రెషన్స్ ఇచ్చుకుంటాం. ఇప్పుడు చెస్ట్ చేస్తున్నానండి. దానికి మధ్యలో మార్క్ చేసుకుని దాన్ని మళ్ళీ వాటర్తో అలా ప్లెయిన్ చేసేసుకుంటే మనకు షేప్ వస్తూ ఉంటుంది. మళ్ళీ వెనక 2 కలుపుతూ ఉన్నట్టు చిన్న మట్టితోని వాటర్ టచ్ చేస్తూ చేస్తే సాఫ్ట్గా వస్తుంది. నెక్స్ట్ హ్యాండ్స్ చేస్తున్నానండి. అంటే ఇది ఈజీ మెథడ్లో పెద్ద హ్యాండ్స్ అంటే పొడుగ్గా కాదు, పెద్దవిగా కాదు, జస్ట్ చిన్న మూర్తికి ఈ రకంగానే చేసుకుందామని. అభయహస్తము, లడ్డు పట్టుకునే హ్యాండ్, జస్ట్ ఆ హ్యాండ్ షేప్స్వి చేసేసి 2 ఇవి కూడా అంతే సేమ్ ఈక్వల్ పార్ట్స్ పెట్టుకుని థంబ్, ఫింగర్స్ ఇంప్రెషన్స్ ఇచ్చుకుంటాను. ఇది అభయహస్తంకి. అలాగా మళ్ళీ వాటర్తో ప్రెస్ చేసేస్తున్నాను. ఇంకోటి లడ్డు పట్టుకోవడానికి చేస్తున్నాను. వీడియోని స్ట్రైట్గా పెట్టి చూపించడానికి తాపత్రయపడుతూ చేయలేక నాకు కుదిరినట్టుగానే చూపిస్తున్నానండి. ఆ షూటింగ్ అన్నది సరిగ్గా చేయడం రావట్లేదు. ఇప్పుడు మళ్ళీ కోన్ షేప్ చేసుకుని డ్రాప్ లాగా అది తొండం అయిపోయింది. దాన్ని అలా ఫిక్స్ చేసేస్తున్నాను చెస్ట్ మీద నుంచి. అంతే, ఫేస్ అయితే సెట్ చేసాను. చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇయర్స్ దానికి ఇంప్రెషన్స్ ఇస్తున్నాను. తొండానికి మార్క్ చేసుకున్నాము.
ఇప్పుడు ఇయర్స్కి ఒకే షేప్ రావడానికి ఇలా చిన్నదా మా స్పూన్లో తీసుకున్నాను, దాన్ని 2 పార్ట్స్ చేసేస్తాను. ఈజీ వేలో చేద్దామని నా తాపత్రయం. జస్ట్ ఈ ఈ ఈ సైజు గణపతిని మనం టేబుల్ మీద కూడా పెట్టుకోవచ్చు. దీన్నే మీరు పెద్దగా చేసుకుంటే గణపతి దానికి మనం పూజ చేసుకోవచ్చు. ఇది మనం టేబుల్ మీద కూడా జస్ట్ షో పీస్గా కూడా బాగుంటుంది కదా. పెద్దది చేసాను, మీకు చూపిస్తాను. ఇదే నా మోడల్లో మీరు చేస్తే మాకు పెద్ద గణపయ్య వచ్చేస్తారు. ఇప్పుడు గణపయ్యకి కిరీటం పెడితే అవి కూడా చిన్న షేప్స్ అలా చేసుకున్నాను. రౌండ్ చేస్తాను, దాని మీదన పెడితే జస్ట్ చిన్న గణపయ్యకి చిన్న కిరీటం వచ్చేసింది. దీని మీద డిజైన్కి మార్క్ చేసుకుంటున్నాను. మన గణపయ్య రెడీ అయ్యారు. దంతాలు కూడా సైడ్ ఫిక్స్ చేసేసుకోవచ్చు. కాకపోతే లడ్డు దగ్గర దడ్డు వస్తుంది. మనం పెట్టేసేసి అప్పుడు మనం ఈ లడ్డు చేస్తున్నాను. ఆ లడ్డూని అక్కడ ఫిక్స్ చేసేస్తాను. ఆ లోపలికి దంతం వెళ్ళిపోయిందనమాట. ఇంప్రెషన్స్ ఇచ్చేసాను. గణపయ్య అయితే రెడీ అయిపోయారు. నేను ఆల్రెడీ ముందు ఒక చిన్న బొజ్జ గణపయ్యని చేశాను. ఇలా చేయాలని మీకు చూపించడానికి ఒక గణపయ్యని చేశాను. ఈరోజు చేసే గణపయ్యని చేశాను. ఇప్పుడు గణపయ్యని మరి మనం పీఠం మీద కూర్చోబెట్టాలి కదా. ఇదైతే ఆరిపోయింది, నేను ముందు ప్రిపేర్ చేసింది. ఇగో దాని మీద కూర్చోబెట్టాను. అయితే పీఠం ఎలా చేయాలో కూడా చూపిస్తాను మీకు. అది కూడా చాలా ఈజీగా చేయొచ్చండి. జస్ట్ మనం రౌండ్గా చేయాలంటే రౌండ్ షేప్లోని, అలాగే స్క్వేర్లా చేయాలంటే ఆ షేప్లో ఆ మంటిని అలా అలా చేసుకుని చాకుతోని మనకు కావలసిన దాంట్లో కట్ చేసేస్తున్నాను. ఇది స్క్వేర్ కాబట్టి నేను చాకుతో అలా చేసేసుకున్నాను. అదే మీకు రౌండ్ కావాలంటే మీరు ఒక గ్లాస్ను ఏదన్నా ఇలాగ నొక్కితే మీకు ఆ రౌండ్ షేప్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఎడ్జెస్ అలా ఉంచకుండా వాటిల్నే చిన్న చిన్న తాడుల్లాగా చేసి దాన్ని మళ్ళీ 4 వైపులా అంటించేస్తున్నాను. ఇది కూడా చిన్న వాటర్ సహాయంతో జస్ట్ నొక్కేస్తే అంటుకుపోతుంది. ఇప్పుడు చాకుతో మార్క్ చేస్తున్నాను, ఇంప్రెషన్స్ ఇచ్చేస్తాను. పీఠం రెడీ అయిపోయింది. మరి మీకు నచ్చితే మీరు చేయండి. మరి నచ్చితే లైక్ అండ్ షేర్ కామెంట్ చేయండి. మరి టూత్పిక్తో చుట్టూ ఇంప్రెషన్స్ ఇచ్చేస్తున్నాను. అదొక డిజైన్ అయిపోయింది. అయితే పీఠం అలాగ ఉండదు కదా, దానికి కిందనే నిలబెట్టడానికి చేయాలి కదా. అవి 4 బాల్స్ లాగా చేసుకుని 4 వైపులా అంటించేస్తాను. కానీ ఇది ఆరడానికి మళ్ళీ టైం పడుతుంది. సో ఇలా పెట్టుకొని ఆరబెట్టుకుని ఉంచితే ఒక 20 కొన్ని అది ఆరే టైంకి ఆరిపోతుంది. ఈ రకంగానే ఆరబెట్టాలి, వెనకాతల వైపుకి తిప్పి. అలా అంతేనండి, రెడీ అయిపోయింది. ఇది ఆరిన తర్వాత మన గణపయ్య రెడీ అయిపోయినట్టే. కావాలంటే కలరింగ్ చేసుకోవచ్చు, కానీ మట్టి గణపతి మనం ఈకో ఫ్రెండ్లీ అనుకున్నాం కాబట్టి ఇలాగే ఉంచేసుకోవాలి. ఇదిగోండి పెద్ద గణపతి అయ్యని చేసాము. బాగుందా మరి?